కాళేశ్వరం కాకతీయ కాలువ 6 నెలల పాటు ఆగకుండా ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు కోదాడ, ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాద్, కోదాడ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనసు నిండా తెలుసు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ టైలెండ్కి ఎప్పుడు నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు అందింది అనేది కాళేశ్వరం చలవతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మనసు నిండా తెలుసు. కానీ బయటికి చెప్పలేకపోతూ ఉండవచ్చు, చెప్పడానికి బేసిజం అడ్డం వస్తూ ఉండవచ్చు. ఎండాకాలంలో కూడా మా నియోజకవర్గంలోని అప్పర్ మానేరు దుంకింది అంటే మరి అది కాళేశ్వరం అలుగుబోసింది అంటే అది కాళేశ్వరం మహత్యం కాదా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం యొక్క మల్టీపర్పస్ అని మల్టిపుల్ బెనిఫిట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం అనేది కేవలం నీళ్లు లిఫ్ట్ చేయడమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాగులలో కూడా నీళ్లు పోసాం. మెదక్ జిల్లాలోని హల్దీ వాగులో, మెదక్ జిల్లాలోని ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపింది వాస్తవం కాదా? హల్దీ వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? కూడవెల్లి వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? 100 చెరువులు నింపుకున్న మాట వాస్తవం కాదా? మండు టెండల్లో చెరువులు మత్తలు దుక్కిన మాట వాస్తవం కాదా? 30 ఏండ్ల తర్వాత 40 ఏండ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో, ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలు కావు. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. వర్షాలు బాగా పడ్డాయని ఒక ఆయన, లేదు బోరువెల్లు పెరిగినాయని ఇంకొక ఆయన. బోరువెల్లు ఎప్పుడు వేస్తారండి రైతులు? భూగర్భ జలాలు పెరిగితేనే కదా బోరువెల్లు వేసేది. భూగర్భ జలాలు పెరగకపోతే, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోరువెల్లు వేస్తారా కొత్తగా? భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు నిండినాయి, అదేవిధంగా వాగులు నిండినాయి. కాబట్టే ఇవాళ ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. కాళేశ్వరం కింద ఉండే బరాజులు, రిజర్వాయర్లు నిండిన ఫలితం, మరొక వైపు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం. మా సిరిసిల్ల జిల్లా, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడైతే మిడ్ మానేరు కాళేశ్వరంలో భాగంగా వాటర్ జంక్షన్గా మారిందో, మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్తారో వాటర్ కాన్జర్వేషన్ మీద, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి యువ ఐఏఎస్ అధికారులకు కూడా పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణలోని వాటర్ కాన్జర్వేషన్ కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం రిజిస్టర్ అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. బోర్లల్లో, బావులల్లో నీళ్ళ కొరత లేకుండా పోయింది. పాతాల గంగ పైకి వచ్చింది కాళేశ్వరం వల్ల. భూగర్భ జలాలు పైకి వచ్చిన మాట వాస్తవం. హైదరాబాద్కి మంచినీళ్ళ కరువు అనేది లేకుండా భరోసానిచ్చిన అమృత వాహిని కాళేశ్వరం. మరి దీని మీద ఇవాళ నోటికి వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న నేను చూశాను, అసెంబ్లీలో కూడా ఒక రిపోర్ట్ పెట్టినారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బహుళార్థ సాధక బహుళార్థ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్టులు, మల్టీపర్పస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండే ప్రాజెక్టులు కట్టినప్పుడు, జాతి ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టినప్పుడు మనకు తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రత్యామ్నాయం లేదు. ఇట్లా ఉంటుంది తెలంగాణ భూభాగం, ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ మీకు వేరే ఆప్షనో వేరే ఆల్టర్నేటివ్ ఉంటే కాస్ట్ బెనిఫిట్స్ టు కాస్ట్ వయబిలిటీ అని మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ తెలంగాణలో ఆ ఆప్షనే లేదు, ఆల్టర్నేటివే లేదు. నీళ్లు కావాలి అంటే నీళ్లు ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. అయినా పబ్లిక్ యూటిలిటీ, ముఖ్యంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు వయబిలిటీ ఉందా లేదా, ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. మనం ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు ఎత్తిపోసుకుంటే తప్ప తెలంగాణలో మన బీళ్ళకు నీళ్లు రావు. ఇది వాస్తవం. ఎందుకంటే మన పరిస్థితి, భౌగోళిక పరిస్థితి అట్లా ఉంది. అందుకే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యం తప్ప వేరే మార్గమే లేదు, తెలంగాణకు ప్రత్యామ్నాయమే లేదు. ఉదాహరణకి గల్ఫ్ దేశాలు తీసుకుంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి, సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో అక్కడ నీళ్లు లేవు, తాగునీరు లేదు. మరి తాగునీరు లేదు అని చెప్పి ఊరుకోం కదా. సముద్ర నీళ్ళు ఉన్నాయి పక్కన, సముద్ర నీళ్ళకి డీసాలినేషన్ చేసి, వాటిలో ఉప్పు ఏదైతే ఉంటుందో డీసాలినేషన్ చేసి ఎంత ఖర్చైనా సరే మంచినీళ్ళు తాగాల్సిందే తప్ప వేరే మార్గం అయితే లేదు కదా. ఇది వయబిలిటీ లేదు,
కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే డీసాలినేషన్ ప్లాంట్ పనికిరాదు అంటే నీళ్ళు ఒక చచ్చిపోతారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు, దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు, తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టే, ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు? ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు? ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కేవలం కాకి లెక్కలు వేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు, ఒక్కొక్క రైతు ఒక మూషంపల్లిలో బోర్ల రామరెడ్డి గారు పెట్టిన 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు? దాని వయబిలిటీ ఏంది? ఈ లెక్కన తీస్తే కాస్ట్